హాయ్ అండి. వెల్కమ్ టు మై ఫస్ట్ లాంగ్ వీడియో. మేము ఈరోజు గిరి ప్రదక్షిణ ఎలా చేసామో చూపించేస్తాను. మనకి అలా మ్యాప్లు అయితే ఉంటాయండి. ఆ మ్యాపులు బట్టి మనం వెళ్ళాలి. ఫస్ట్ మనము అగ్నిలింగం అయితే చూసేస్తాము. తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తుంటే వర్షం వచ్చేలాగా ఉంటాయేమో 2 రైన్ కోట్స్ అయితే తీసుకున్నాం మేము. ఫస్ట్లో మా చిన్నబ్బాయి నడిచాడు, తర్వాత ఎత్తుకోమన్నాడు. సెకండ్ మనకి యమలింగం అనేది వస్తుంది. అక్కడ టెంపుల్ అయితే ఓపెన్లో ఉన్నింది, అందరూ దర్శించుకోండి. మళ్ళీ స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ దుర్వాసన మహర్షి ఉంటే అక్కడ పాదాలకైతే ముక్కున్నాము. మా చిన్నబ్బాయి అయితే 2 టైమ్స్ అయితే ముక్కేసుకున్నాడు. మళ్ళీ ముక్కాలి మమ్మీ అన్నాడు. ఇంకా చాలే అన్నాను నేను. తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ ఉంటే అక్కడ జింకలు అయితే కనిపించాయి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను జింకలను అయితే చూశాను. మా దగ్గర బిస్కెట్స్ ఉంటే తినిపించాము. మా పెద్ద అబ్బాయిని తినిపించమంటే నాకు భయము అంటున్నాడు. తర్వాత నైరుతి లింగం అయితే చూసేస్తాం మనము. నైరుతి లింగం దర్శించుకొని కాసేపు అయితే కూర్చున్నాము. టీ తాగి అలాగే కొన్ని జ్యూసులు అయితే తాగాము. మా పెద్ద అబ్బాయి చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి. మనకి దారిలో వెళ్తూ ఉండగా చాలా అంటే చాలా టెంపుల్సే కనిపిస్తాయి. ఇది రాజరాజేశ్వరి టెంపుల్ని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను నేను. తర్వాత అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే పిల్లలకి ఐస్ క్రీమ్స్, మేమైతే పుదీనా జ్యూస్ అయితే తాగాము. నెక్స్ట్ మనకి సూర్యలింగం అయితే వస్తుంది. సూర్యలింగాన్ని దర్శించుకున్నాము. మా చిన్నబ్బాయి అయితే బాగా నిద్రపోయాడు. వాళ్ళ డాడీ అలానే ఎత్తుకొని గిరి ప్రదక్షిణ అయితే చేశాడు. నెక్స్ట్ మనకి ఏ లింగం వస్తుందంటే వరుణ లింగం అయితే వస్తుంది. వరుణ లింగాన్ని దర్శించుకున్నాము. ఇక్కడ కాలగురు టెంపుల్ దగ్గర దర్శించుకొని అక్కడ కొన్ని రుద్రాక్షలు అయితే ఇచ్చారు అందరికీ. అవి వేసుకుంటే చాలా మంచిదంట. మేము కూడా 4 అయితే తీసుకున్నాము పిల్లలకని. మనం కూడా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు. ఇక్కడ వాయులింగం అయితే వస్తుంది. నెక్స్ట్ వాయులింగాన్ని కూడా దర్శించుకున్నాము. వాయులింగాన్ని దర్శించుకున్న తర్వాత పెద్ద అబ్బాయి పల్లీలు తింటాడేమో అని కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను. చూడండి, మా చిన్నబ్బాయి నిద్రపోతుంటే అలానే ఎత్తుకున్నాడు వాళ్ళ డాడీ. ఇక్కడ ఐ లవ్ తిరువన్నమలై అని ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనకి చంద్రలింగం అనేది వస్తుంది. చంద్రలింగాన్ని కూడా దర్శించుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ కుబేరలింగాన్ని దర్శించుకునేసాము. కుబేరలింగం అయిన తర్వాత మనకి మోక్ష మార్గం అనేది వస్తుంది. ఆ మోక్ష మార్గంలో నేనైతే పట్టణము అనుకున్నాను. ఎలానో ఈజీగా దూరొచ్చేసాను. మా పెద్ద అబ్బాయి వద్దు మమ్మీ పడతావో పట్టవో అని ఏడ్చాడు కూడా. నేను ఈజీగా పట్టిపోతాను, భయపడద్దు అన్నాను. మోక్ష మార్గం అయిపోయినాక మా చిన్నబ్బాయి లేచి ఇక్కడ ఈశాన్య లింగానికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తర్వాత కంప్లీట్ అయిపోతుంది గిరి ప్రదక్షిణ. చిన్నబ్బాయి ఆ 2 కిలోమీటర్స్ బాగా ఈజీగా నడిచేశాడు. ఇదైతే ఈశాన్య లింగం, లాస్ట్ లింగం నాకు తెలిసి. తర్వాత పిల్లలకి రెస్ట్ ఇద్దామని మేము ఒక లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అలా బయలుదేరుతున్నప్పుడు పూలు తీసిచ్చాడు మా బావ అయితే. పూలు పెట్టుకొని మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నెయ్యి దీపం అయితే వెలిగించి దర్శనానికి అయితే బయలుదేరాము లోపలికి. మేమందరం అయితే అలా శివుని లింగం అయితే బొట్టు పెట్టుకున్నాము. ఇదంతా లోపల గుడి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడవలసిన ప్లేసు అరుణాచలం. చాలా అంటే చాలా టైం పట్టింది. మేమైతే ఫాస్టింగ్తో వెళ్ళాము. ఆల్మోస్ట్ 5 hours అయితే పట్టింది దర్శనానికి.
ఇక్కడ అమ్మవారి పూలాభిషేకం అయితే చేస్తున్నది చూడండి. ఎంత బాగా చేస్తున్నదో పూలాభిషేకం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. లేట్ అయినా పర్వాలేదు, బాగా చూస్తున్నాము అని. తర్వాత స్వామివారు అమ్మవారిని బుజ్జగిస్తా అంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అలా చూస్తా అంటే. తర్వాత లడ్డు తీసుకొని మేము ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము ఆ ప్రసాదాలతో. లాస్ట్ వీడియోలో నాకు డల్గా మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను కదా, కాళ్ళ నొప్పులకి అలా డల్గా మాట్లాడినాను. అంతే అండి. మరి ఈ వీడియో బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.